ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వీడియోని కొంచెం ఫ్రీజ్ చేయండి. దొంగ దొరికారు ఎస్ఐ గారు. సెక్యూరిటీ సార్, వాళ్ళ ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. స్టూడెంట్స్ అందరినీ తీసుకురా ఇక్కడికి. అలాగే సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన దొంగ ఎవరో వీళ్ళు కనిపెట్టేశారు. దొంగ ఎవరో ఇప్పుడే బయట పెడతాం. దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయండి. చూడండి, వరుసగా లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు నిల్చోండి. పల్లవి, నువ్వు నిలబడినక్కర్లేదమ్మా, ఈ పక్కకొచ్చేసి. దయచేసి అందరూ చేతులు పైకెత్తి, మీ అరిచేతులు కాకుండా మీ చేతి మడుమలు మాకు కనిపించేలాగా చేతులు పెట్టండి. మేడం, దొంగ మాలోనే ఉంటే వాళ్ళెవరో త్వరగా చెప్పండి మేడం. వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ కాదు, స్టూడెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఏదో ఉంగరాన్ని బట్టి దొంగను కనిపెట్టేస్తారన్న విషయం ఆ పోలీసోళ్ళకి ఏవిడికి తప్ప ఎవరికీ తెలియదు కదా. ప్లాన్ చేసి దాచేయటానికి. అయినా ఒకవేళ దొంగతనం చేసింది ఆ కాలేజ్ స్టూడెంట్ కాదేమో. లేదు, బయట వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా ఆ దొంగతనం చేసింది ఆ కాలేజ్ స్టూడెంటే అని నా అనుమానం. ఏమో, ఈవిడగారే ఉంగరాన్ని దాచిపెట్టిందేమో, ఎవరికి తెలుసు. నా చేతికి బంగారపు ఉంగరం ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదండి. నేను దొంగని అని అందరూ నింద వేస్తున్నా నేనే తప్పు చేయలేదని ఈ అమ్మ నమ్మింది. నాకది చాలు. కానీ దొంగనైతే అమ్మ విడిచిపెట్టదు. విడిచిపెట్టడం అనే క్వశ్చనే లేదు పల్లవి. ఇంతకీ ఆ దొంగ చేతుకున్న ఉంగరం ఎలాంటిది? ఇదిగో, ఇదే ఆ ఉంగరం. అత్తయ్య, చూడండి. ఎక్కడో చూసినట్టుంది.
ఏమండి మీరు చూడండి. అవును కామాక్షి, నాకు కూడా ఈ ఉంగరం ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఏ పల్లవి, ఇక మీదట నువ్వు మా ఇంటికి రానక్కర్లేదు. దేనికండి? దేనికంటే నువ్వు దొంగతనం చేసావో లేదో పక్కన పెడితే అందరూ నిన్నే కదా అనుమానిస్తున్నారు. ఇంట్లో కూడా 2 ఆడపిల్లలున్నారు. నువ్వు కూడా ఇంట్లోకొస్తే నీతో పాటు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కదా బ్యాడ్ నేమ్. తను తప్పు చేసింది అని అనుమానమే కాని తనే దొంగ అని ఎవ్వరూ నమ్మడం లేదు కాబట్టే పోలీసులు కూడా విడిచిపెట్టారు. తనని విడిచిపెట్టింది తనని నమ్మి కాదు, నీ మీదున్న నమ్మకంతో. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి. అయినా ఇంట్లో తన అవసరం ఏముంది? అత్తయ్య గారికి బాగానే ఉంది కదా. ఆవిడకిప్పుడు నయమైపోయింది కాబట్టి ఈవిడ్ని ఇక ఇంటికి పంపించండి. ఏంటే పంపించేది? ఏంటి? నేను ఈ రోజు ఇలా ఫ్రీగా తిరగలుగుతున్నాను అంటే దానికి తల్లి చేసిన సేవలేనే కారణం. నేను బాగున్నా బాగోలేకపోయినా ఇదిక్కడికొచ్చి వెళుతూనే ఉంటుంది. తనతో పాటు ఉంటే నీ కూతురు చెడిపోతుంది అన్న భయం నీకు నీ కూతురికి ఉంటే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోండి, అంతే. పల్లవి, అత్తయ్య గారికి ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను. ఈ పూటకి నువ్వు ఇంటికెళ్ళమ్మా. జరిగిన దాని గురించి మీ అమ్మ వాళ్ళు కూడా టెన్షన్లో ఉంటారు కదా, నువ్వు వెళ్ళు. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.